బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపులు లేవు. బీహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. 16 మంది ఎంపీలున్న టీడీపీ నిధులు సాధించడంలో విఫలమైంది అంటున్నారు వైసీపీ నేత బొత్స. పోలవరం ఎత్తును కూడా 41.5 మీటర్లకి కుదించారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాతావరణం పిల్లలు చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చాం. ఆ ప్రోగ్రామ్ని ఆపేశారు. ఖర్చుల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతవకలు జరిగితే ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లే. నాడు నేడు ప్రోగ్రాంలను ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద మీరు చర్యలు తీసుకోండి. లేదు డిజిటల్ ఎడ్యుకేషన్లో సంబంధించి ఏమైనా పొరపాట్లు జరిగితే దాని మీద మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లే. కానీ పేద పిల్లలకు వచ్చి విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశం మొత్తం మీద ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ చేయాలని నిర్ణయం చేసిందో, సుమారు 50,000 స్కూల్స్కి వచ్చి అవి పెట్టాలని నిర్ణయం చేసిందో, దాన్ని ఏం చేద్దాం ఆలోచించేయండి. ఇది ధర్మమా? రాజకీయాలు అంటే విధాన నిర్ణయాలు ఉంటాయి, ఓకే ఫైన్. ఆ నిర్ణయాలు ప్రజలకు పనికి రావాలి. ఆ నిర్ణయాల వల్ల తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి రావాలి. ఆ నిర్ణయాల వల్ల పేదవాడి కొనుగోలు శక్తి పెరగాలి. అంతేగాని ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ రకంగా సమంజసమో మీ ద్వారా రాష్ట్ర ప్రధాని ఆలోచించుకోమని మరి కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఒకటే మాట, ఏదో ఒక ఏదైనా లెక్కలు చూసుకున్నప్పుడు, ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నప్పుడు, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు స్లాబ్, 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు ఆదాయాలు ఉన్నాయి, ఆ రోజు వ్యయాలు ఉన్నాయి, ఆ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, లేదు వెల్ఫేర్కి ఎక్స్పెండిచర్ ఎంత, దానివల్ల క్రియేట్ అయిన వచ్చిన తలసరి ఆదాయం ఎంత పెరిగింది, లేదా జీడిపి ఎంత పెరిగింది, స్థూల ఉత్పత్తి, ఆ లెక్కలు వస్తాయి. కానీ 5 సంవత్సరాలు, 1 సంవత్సరాన్ని చూపెట్టరు. ఆ లెక్కలు చూసుకుంటే ఓకే ఫైన్, నేను అభ్యంతరం లే. ఏ లెక్కలు చూసుకున్నా మీరు 14, 19, 24 ఏ లెక్కలు చూసుకున్నా అన్నిట్లో కూడా జీడిపి తీసుకున్నా, తలసరి ఆదాయం తీసుకున్నా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నా, లేదు జీవన ప్రమాణాలు పెరిగిన అన్నిట్లో కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ రేటు ఎక్కువ ఉందనేది నేను నిర్దేశంగా చెప్తున్నాను. అది వాస్తవం. దాంతో పోటీ పడండి. గత సంవత్సరంలో ఎంత వచ్చింది ప్రొడక్టివిటీ, 5 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తి ఆ ప్రొడక్టివిటీ కన్నా మేము దాడుతామని చెప్పి పోటీ పడండి. లేదు అప్పుడు వచ్చి 14-19 మంది 1,54,000 ఉంది తలసరి ఆదాయం, అది వచ్చి 2,20,000 రూపాయలకి అయింది. 2,20,000 నుంచి ఇప్పుడు మేము ఇంకా పెంచుతాం అని పోటీ పడండి, తప్పు కాదు. కానీ వాస్తవ విరుద్ధంగా వాస్తవాలు వక్రీకరిస్తూ పాపం గడుపుకోవడం సమంజసం కాదు.